గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత ఎర్రబిల్లి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా అక్క వాళ్ళ పాపకి అక్షరాభ్యాసం అయితే చేసామన్నమాట విజయనగరంలో. అది కూడా దసరా నవరాత్రుల టైంలో జరిగింది. సో ఈ అక్షరాభ్యాసం అనేది సెప్టెంబర్ 28న జరిగిందనమాట. ఆ రోజే అమ్మవారు సరస్వతీదేవి అవతారంలో ఉంటారు. అండ్ ఈ వ్లాగ్ పోస్ట్ చేయడానికి కొంచెం లేట్ అయితే అయ్యింది, ఎందుకంటే ఫెస్టివల్స్ వల్ల లేట్ అయిందనమాట. బట్ ఇక నుంచి అయితే అలా జరగదు. సో ఇంకా నేను, మమ్మీ, డాడీ, అక్క, బావ, పాప అందరం కలిసి వైజాగ్ నుంచి విజయనగరంకి అయితే స్టార్ట్ అయిపోయాం. సో విజయనగరంకి అయితే రీచ్ అయిపోయాం. యాక్చువల్లీ మా అక్షరాభ్యాసం మార్నింగ్ 11:30కి స్లాట్ ఇచ్చారనమాట. సో మేము వైజాగ్ నుంచి 9కి స్టార్ట్ అయ్యాం. ఇంకా మా జర్నీ కూడా పెద్ద లాంగ్ ఏం కాదు. వైజాగ్ నుంచి విజయనగరంకి 1.5 hour జర్నీ అయితే ఉంటుంది. విజయనగరం బస్ స్టాప్ నుంచి టెంపుల్కి వెళ్ళడానికి ఆటో బుక్ చేసుకొని అయితే వెళ్ళిపోయాం. జస్ట్ 10 minutes డిస్టెన్స్ అయ్యిందనమాట. ఇంకా ఆ రోజు అయితే సరస్వతీదేవి అవతారం కాబట్టి మాలాగే అక్షరాభ్యాసం చేయించుకోవడానికి చాలామంది ఫ్యామిలీస్ అయితే వచ్చారు. అండ్ మేము వెళ్ళిన రోజైతే టెంపుల్ అస్సలు ఖాళీ లేదు, 1,00,000 పైగా జనాలు అయితే ఉన్నారు. అందుకే ఎవరికి ఇబ్బంది కాకూడదని టైం స్లాట్స్గా డివైడ్ చేశారనమాట. అంటే ఒక 1 hourకి ఒక స్లాట్గా డివైడ్ చేసి వాళ్ళ చేత పూజ చేయించారు. అలానే జనాలకు ఏ ఇబ్బంది రాకూడదని ఫుడ్ స్టాల్స్, మెడికల్ స్టాల్ అండ్ పూజకి కావాల్సిన ఐటమ్స్ ఇలా చాలా స్టాల్స్ అయితే పెట్టారు. అండ్ అలానే అన్నదానం కూడా పెట్టారు. శ్రీ జ్ఞాన సరస్వతి టెంపుల్లో అక్షరాభ్యాసం జరిపించుకోవడానికి 1 week బిఫోర్ టికెట్ తీసుకోవాలి అని చెప్పారు. సో మేము 1 week బిఫోర్ టికెట్ తీసుకున్నాం అనమాట. ఎందుకంటే సరస్వతీదేవి అవతారం రోజే మాకు అక్షరాభ్యాసం జరిగింది కదా. సో మా అలాగే చాలామంది వస్తారు కాబట్టి సో 1 week బిఫోరే టికెట్స్ అయితే తీసుకున్నాము. ఇంకా అక్షరాభ్యాసం మండపంలోకి అయితే మేము వచ్చేసాము. అండ్ మేము వెళ్ళే టైంకి అయితే మా ముందు స్లాట్ వాళ్ళకి పూజ జరిపిస్తున్నారు. సో వాళ్ళ స్లాట్ అయిన వెంటనే మా పూజ జరిపించడానికి మా అక్క, బావ, పాప అయితే అక్కడ వెయిటింగ్ రూమ్ దగ్గర వెయిట్ చేస్తున్నారనమాట. ఇంకా అక్షరాభ్యాసం పూజకి ఓన్లీ 2 members అలౌ చేశారు. ఇంకా అక్క, బావ, పాప అయితే వెళ్ళారు. నేను, మమ్మీ, డాడీ అయితే పక్కన ఉన్న టెంపుల్స్కి దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళాము. టెంపుల్ డెకరేషన్ అయితే చాలా బాగుంది. అండ్ టెంపుల్ కూడా చాలా బాగుంది. లక్ష్మీదేవి, సరస్వతీదేవి అలానే భువనేశ్వరి దేవి కొలువున్న టెంపుల్ అంట. చాలా బాగుంది టెంపుల్ అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఈ టెంపుల్లో అయితే 12 జ్యోతిర్లింగాలు అయితే వెలిసి ఉంటాయి. సోమనాథ్ గుజరాత్, మల్లికార్జున ఆంధ్రప్రదేశ్, మహాకాళేశ్వర్ మధ్యప్రదేశ్, ఓంకారేశ్వర్ మధ్యప్రదేశ్, కేదార్నాథ్ ఉత్తరాఖండ్, భీమశంకర్ మహారాష్ట్ర, కాశీ విశ్వనాథ్ ఉత్తరప్రదేశ్, త్రయంబకేశ్వర్ మహారాష్ట్ర, వైద్యనాథ్ జార్ఖండ్, నాగేశ్వర్ గుజరాత్, రామేశ్వరం తమిళనాడు, గిరీశ్వేశ్వర్ మహారాష్ట్ర. 12 జ్యోతిర్లింగాలు, వాటి విశేషాలు. భారతదేశంలో ప్రతి హిందువు ఎప్పుడో ఒకసారి జ్యోతిర్లింగాల గురించి వినే ఉంటారు. ఒక వయసు వచ్చిన తర్వాత వీటిని దర్శించుకోవాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. సామాన్యుడు సైతం తనను ఆరాధించడం సులువుగా ఉండేందుకు శివుడు శివలింగ రూపంలో దర్శనమిస్తారు. జ్యోతిర్లింగం అంటే లింగ రూపంలో శివుడిని ఆరాధించే చోటు. దేశవ్యాప్తంగా 12 చోట్ల జ్యోతిర్లింగాలు నెలకొని ఉన్నాయి. వాటి విశేషాలు మీకోసం.
ఇంకా మా టెంపుల్స్ దర్శనం కూడా చాలా బాగా జరిగింది. సో మా దర్శనం అయిన తర్వాత మేము బయటకు వచ్చాము. ఇక్కడ మాకు ప్రసాదంగా పులిహార అండ్ మజ్జిగలు అయితే డిస్ట్రిబ్యూట్ చేశారు. సో మా పాప అక్షరాభ్యాసం అయితే చాలా బాగా జరిగింది. అలానే తను కూడా పూజ కూడా చాలా బాగా చేసిందనమాట. చాలామంది పిల్లలు అయితే అక్కడ ఏడ్చారు, కానీ మా పాప అయితే అస్సలు ఏడవలేదు. తనకి స్లేట్ ఇవ్వగానే తను కూడా చక్కగా రాసుకుంది అండ్ మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాం. సో ఫైనలీ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. పూజ కంప్లీట్ అయిన తర్వాత మా అక్క బావ పాప అయితే బయటకు వచ్చారు అండ్ వాళ్ళు వచ్చిన తర్వాత మా పాప చేత కొంతమంది పిల్లలకి చాక్లెట్స్ అండ్ స్లేట్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేసామన్నమాట. ఎందుకంటే అక్షరాభ్యాసం రోజు ఏదైనా మనం డిస్ట్రిబ్యూట్ చేస్తే చాలా మంచిదని చెప్పారు. అందుకని ఇంకా స్లేట్స్ అండ్ చాక్లెట్స్ అయితే అక్కడ ఉన్న కొంతమంది పిల్లలకి అయితే మేము డిస్ట్రిబ్యూట్ చేసాము. ఇంకా మా పూజ కంప్లీట్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ 2 అయ్యింది. సో ఇంకా అక్కడ అన్నదానం కార్యక్రమం పెడితే ఇంకా అక్కడ మేము భోజనం చేయడానికి అయితే వెళ్ళాము అండ్ అక్కడైతే అసలు ఖాళీ లేదు, చాలామంది ఉన్నారు. చెప్పాను కదా మీకు ఆల్రెడీ, అసలు ఖాళీ అయితే లేదు, చాలా రష్గా ఉన్నారు. అండ్ ఇక్కడ భోజనాలు కూడా చాలా బాగున్నాయి అండ్ ఈవినింగ్ 5 వరకు కూడా అలా అన్నదానం కార్యక్రమం జరుగుతూనే ఉన్నాయి. ఇంకా మా లంచ్ కూడా అయిపోయింది. ఎలాగో విజయనగరం వెళ్ళాం కదా, ఇంకా పైడితల్లి అమ్మవారిని దర్శనం చేసుకుందామని స్టార్ట్ అయ్యేసరికి పెద్ద వర్షం పడింది. ఒక పావు గంట వర్షం అయితే పడింది. ఇంకా వర్షం తగ్గిన వెంటనే పైడితల్లి అమ్మవారిని దర్శనం చేసుకొని ఇంక ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఇంకా నా ఛానల్కి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా మంచి వీడియోస్తో మేము ముందుకు రాబోతున్నా. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్ రంజిత ఎర్రబిల్లి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.